హలో ఫ్రెండ్స్, కార్తీక మాసం స్పెషల్ కంద బచ్చల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం తీపి కందం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక 4-5 సార్లు వాష్ చేసుకుని తీసుకోవాలి. కుక్కర్లో 4 విజిల్స్ రప్పించుకోవాలి. అలాగే 2 కట్టలు బచ్చలాకులు తీసుకుని వాటిని కూడా కట్ చేసుకుని వాటర్ పోసి శుభ్రం కడుక్కుని కొద్దిగా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నీళ్ళలో నానబెట్టుకుని ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది కూడా ఉడికిపోయిన తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకుని వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయల ముక్కలు కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ, కరివేపాకును కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కంద అలాగే బచ్చలాకును కూడా ఇందులో వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, చింతపండు నీళ్ళు కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. అంతే, కంద బచ్చల కర్రీ రెడీ అయిపోయినట్లే. ఫుల్ వీడియో మన ఛానల్లో పెడతాను, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్